ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్లో భారత జట్టు గెలవదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మహమ్మద్ అమీర్ అఫ్రిది అన్నారు. తమ జట్టు పాకిస్తాన్ ఘోరంగా గ్రూప్ దశ నుంచి ఇంటిముఖం పట్టి అవమాన పాలైంది. దీంతో తమ జట్టు లోపాలను సరిచేసుకోకుండా భారత్ పై విషం కక్కారు పాకిస్తాన్ మాజీలు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోతున్నట్టు ప్రిడిక్షన్ ఇచ్చారు. అయితే నిన్న గురువారం వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 105 పరుగులతో పోరాడినప్పటికీ ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ కు విజయం వరించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ తప్పక వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టారు. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే వరుసగా 2వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇక ఆ తర్వాత బౌలింగ్ లోని టీమిండియా ఓడిపోయే దశ నుంచి టీమిండియాను బుమ్రా, హార్దిక్ పాండ్యా కాపాడారు. ఒత్తిడిలో ఎలా రాణించాలో టీమిండియాను చూసి ఇతర జట్లు నేర్చుకోవాలి. ఇదే విషయంపై షాహిద్ అఫ్రిది పేర్కొనడం విశేషం. టీమిండియాను చూసి తమ జట్టు నేర్చుకోవాలని, ఒత్తిడిలో ఎలా నిలవాలో, ఎలా గెలవాలో టీమిండియా చూపించిందని, ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా పరుగుల్ని నియంత్రించాడు. తమ అల్లుడైన షాహీన్ అఫ్రిది ఇలాంటి స్పెల్ వేసి ఉంటే శ్రీలంకపై అధిక నెట్ రన్ రేట్ తో సెమీస్ లో అడుగు పెట్టేవాళ్ళం. కానీ అలా జరగలేదని. అయితే నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై బుమ్రా అంతటి బ్యాటింగ్ పిచ్ లో తన బౌలింగ్ అద్భుతమని కొనియాడాడు షాహిద్ అఫ్రిది. ఇకపోతే ఫైనల్లో అయినా టీమిండియా ఓడిపోతుందని, టీమిండియా కంటే న్యూజిలాండ్ చాలా బలంగా ఉందంటూ మరోసారి విషం కక్కాడు షాహీన్ అఫ్రిది. టోటల్ గా మొత్తంగా చూసుకుంటే టీమిండియాకు ఈ కప్పు అందుకోవటం పాకిస్తాన్ మాజీలకు ఇష్టం లేనట్టుగా కనబడుతుంది. ప్రతి ఒక్క మాజీ ఆటగాడు టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అయితే వారికి విరుద్ధంగా టీమిండియా వరుస విజయాలతో దూసుకొచ్చి ఫైనల్ చేరింది.